చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. వర్షపాతం కారణంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇక 3 days అని చెప్పారు. దాదాపుగా అంటే కరెక్ట్గా చెప్పదు. ఈరోజు మాత్రం ఎఫెక్ట్ బాగుంది, బయటకు రావద్దని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తం పబ్లిక్కి. ఇక్కడ ఒక్క చోటని కాదు, పూర్తి తెలంగాణ, ఆంధ్ర మొత్తం ఊపేస్తుంది మొంతా తుఫాన్ అట, మొంతా తుఫాన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇలాగనే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ మనకి ఇంకా ఎన్ని రోజులు అనేది పక్కాగా చెప్పలేం. 3 days అని దాదాపుగా 3 days చెప్పారు. మరి ఈ రోజుతో నిన్నటితోనే మొదలైన చినుకులు ఇంతకు ముందు కూడా పడ్డాయి, కానీ మామూలుగా పడలేదు, తుఫాన్ ఎఫెక్ట్ అనలేదు అవి. కానీ ఇది మాత్రం పక్క తుఫాన్ ఎఫెక్టే. ఇక ఈ రోజు నుంచి విపరీతంగా పడిద్దని నిన్నే ప్రకటించారు. చూస్తున్నారు కదా, చూడండి. ఇవ్వండి, ఇది సుచేతానగర్ మండలం, పాత అంజనాపురం. మా ఊర్లో వర్షం ఈ విధంగా పడుతుంది, అన్ని చోట్ల పడుతుంది. కానీ మా ఏరియాలో ఈ వర్షపాతం ఉంది, దాదాపుగా ఈ రకంగా ఉంది మన ఏరియాలో. మిగతా ఏరియాల్లో కూడా చాలా ఎక్కువగా పడుతుందని ఇన్ఫర్మేషన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. విపరీతమైనటువంటి వర్షపాతం. కానీ చాలామంది చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల్ని బయటకు పంపొద్దు. ఇవాళ స్కూళ్ళు కూడా లేవు, ప్రభుత్వం వారి స్కూళ్ళకి. ఈరోజు మాత్రం తెలంగాణలో ఈ రోజు వరకు కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు, ప్రభుత్వం వారు సెలవు ప్రకటించారు. మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి, యూనిట్ టెస్ట్, తర్వాత ఈ హాఫ్ ఇయర్లీ టైప్లో ఎగ్జామ్స్ జరుగుతుంది పిల్లలకి. కనుక ఈరోజు మాత్రం ఎగ్జామ్ వాయిదా వేశారు. మరి రేపు సంగతి రేపే, మళ్ళీ ఎలా ఉంటుందో, ఎక్కువగా ఉంటే మరి రేపు కూడా సెలవు ప్రకటిస్తారు. మా తెలంగాణ ఏరియా విషయాలు చెప్తున్నాం. తెలంగాణలో మాత్రం ఈరోజు స్కూళ్ళు బంద్. మరి రేపు ఎల్లుండి అనేది వాతావరణాన్ని బట్టి, వర్ష తీవ్రతను బట్టి వాళ్ళు ప్రకటిస్తారు మరి సెలవులు అన్న విషయం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇగోండి వర్షపాతం. ఇంకా తెలంగాణలో ఎఫెక్ట్ తక్కువే ఉంది, అదృష్టం. ఆంధ్ర వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు పాపం. అసలు విపరీతంగానే వాళ్ళు ఇండ్లు కానీ, వాళ్ళ చికాకు స్థలాలు కానీ ప్రాబ్లమ్స్లో పడ్డారు వాళ్ళు చాలా. మెయిన్ ఏంటంటే వర్షం ఎంత పడ్డా నిలకడగా ఇలాగ సాదాసీదాగా పడితే భరించవచ్చు, కానీ గాలితో వర్షం వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మనకి ఇంకా గాలి లేదు, గాలి వాన రెండు కలిస్తే మాత్రం విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి మన తెలంగాణలో. మరి ఇక్కడ మా ఏరియాలో అయితే వాతావరణం ఇలా ఉంది. మరి వేరే ఏరియాలో అయితే మరి గాలి ఎలా ఉందో తెలియదు మనకి. మన వాతావరణంలో అయితే ఓన్లీ వర్షమే పడుతుంది. చూడండి, చెట్లు నిలకడగా మీకు కనపడుతున్నాయి కదా చెట్లు, చూడండి. ఆంధ్ర వైపు అయితే చెట్లు ఊగిపోతున్నాయి, ఏదో పూనకం వచ్చిన మనుషుల్లాగా. ఇక్కడైతే మరి చెట్లు నికారుగా, ఏ గాలి ఏమి లేదు, ప్రశాంతంగా పడుతుంది. ఇక్కడ తెలంగాణ ఏరియాల్లో వర్షం ప్రశాంతంగానే పడుతుంది, అంత ఉధృతం ఏమి లేదు. కాకపోతే మరి తర్వాత మరి ఎలా ఉంటుందో చెప్పలేం. పొద్దున్న లైట్గా వచ్చింది గాలి, ఇప్పుడైతే ప్రస్తుతానికి గాలి లేదు, ఓన్లీ వానే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దయచేసి బయటకి రాకండి. ఏమైనా ఉంటే ముందుగానే తీసుకుని జాగ్రత్త పడమని నిన్నే చెప్పారు కదా. ఏదన్నా అర్జెంట్ పని అయితే తప్ప, ఏదైనా తప్పదు అంటే తప్ప బయటకు రండి, లేకపోతే అసలు రావద్దు అని ప్రభుత్వం వారు ప్రకటించారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ప్రతిదానికి బయటకు వెళ్ళడాలు, పని ఉన్నా లేకపోయినా బోరు కొడుతుంది అనేసి బయటకు వెళ్ళడాలు చేయొద్దు. వర్షాలు తగ్గే వరకు ఓపిక పట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాతావరణం ఎలా ఉందో చూడండి. పల్లెటూరులో వర్షాలు ఎలా పడుతున్నాయి, వాతావరణం చూపించడం కోసం వీడియో పెడుతున్నా మీకు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. బొబ్బర్ల తీగ, అది బొబ్బర్లు ఎలా కాసినాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తూ ఉండండి. ఈ విధంగా వర్షం పడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, బయటకు రావద్దని చెప్పండి. పిల్లలకి తెలియక బయటకు వచ్చేస్తారు కనుక పిల్లల్ని కూడా బయటకు రానియద్దు. అంతేకాకుండా మంచి నీళ్లు కూడా వేడి చేసుకొని చల్లార్చుకొని తాగండి. ఎందుకంటే కొత్త నీరు కదా, మనకి కొన్ని ప్రమాదాలు కూడా రావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, జలుబు, దగ్గు, జ్వరాలు కూడా వస్తాయి, దోమలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఇప్పుడు వర్షాలకి. ఈ సంవత్సరం ఉన్నన్ని వర్షాలు, ఎడతెగకుండా పడే వర్షాలు అని చెప్పి ఏ సంవత్సరం లేవు కనుక ఈ సంవత్సరం ప్రమాదాలు. పాములు కూడా విపరీతంగా వస్తున్నాయి, యూట్యూబ్లో పెడుతున్నారు, చూస్తున్నారు కదా. పాములు, తాచుపాములు, జరిగుడ్లు, చాలా విషపూరితమైనటువంటి రక్తపింజర్లు, అన్ని కట్ల పాములు తిరుగుతూ ఉంటాయి.
బయట వాటికి చెప్పాక ఇంతకుముందు రంధ్రాల్లో నీరు వెళ్ళిపోయి వాటికి ఉండే ప్రదేశం లేక ఎటు పోవాలో తెలియక ఇళ్లలో చొరబడతాయి. జాగ్రత్తగా తలుపులో వేసుకోండి. ప్రతి రాత్రి మీరు పడుకోబోయేటప్పుడు ఒకసారి ఇళ్ళని మీరు తనిఖీ చేసుకోండి, టార్చ్ లైట్ వేసి చూసుకోండి. ఎందుకంటే ఎట్నుంచో దూరితే మనం వేరే పనుల్లో ఉన్నప్పుడు అవి మనం నిద్రపోయేటప్పుడు వచ్చి ప్రమాదం కాటేసే ప్రమాదాలు కూడా ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. తేళ్ళు, పాములు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులు బాగాలేవు కనుక వర్షాలు విపరీతంగా పట్టడం వల్ల కనుక జాగ్రత్తగా ఉండండి. పడుకుపోయేటప్పుడు ఒకసారి ఇల్లు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. పాములు ఏ కాలువల ద్వారా, బొర్రెల ద్వారా, మన వాటర్ పైపుల ద్వారా ఇళ్లలోకి జొరపడతాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనకి తినే ఆహారం కూడా తేడా ఉండాలి. అడ్డగోలైన తిండ్లు తినొద్దు దయచేసి. బయట కొనుక్కునే వస్తువులు కానీ అమ్మే వస్తువులు కానీ ఏం తినొద్దు. ఇళ్ళల్లో వేడివేడిగా ఫ్రెష్గా కూరగాయలైనా ఏమైనా సరే తాజాగా ఫ్రెష్గా వండుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. చల్లబడిపోయినవి రాత్రి పొద్దున పెట్టుకొని పొద్దునేమో సాయంత్రం పెట్టుకొని తినొద్దు దయచేసి. ఎందుకంటే వాతావరణం బాగాలేదు, ఆరోగ్యాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది, ఫుడ్ పాయిజన్లు అవుతాయి కనుక దయచేసి వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రెష్గా వండుకొని తినండి దయచేసి. ఆరోగ్యం కూడా చాలా చాలా విలువైంది కనుక ఈ వర్షాలకి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్లు బాగా ప్రభువుతాయి, ఎక్కువగా వస్తాయి బ్యాక్టీరియా, వైరస్లు కనుక దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. తినే ఆహారం విషయంలో ఒకటి, బయటకి వచ్చే విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ వైర్లు కానీ, స్తంభాలు కానీ, తీగలు కానీ జాగ్రత్తగా అవి కనెక్ట్ అయి ఉంటే ఎక్కడన్నా మీరు చూసుకొని వెళ్ళండి. బయటకి అర్జెంటు తప్పదు అనుకుంటే 1-2 సార్లు పరిశీలించుకొని వెళ్ళండి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉంటాయి కనుక దయచేసి మీరు వాటిని చూడటానికని చాలామంది వెళ్తూ ఉంటారు. మా ఊరు బయట వాగు పొంగుతుంది, చెరువు పొంగుతుంది అని చూడటానికి పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా వర్షం పడేటప్పుడు మాత్రం వెళ్ళొద్దు. వర్షం వెలిసిపోయాక వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా అది ఈ కరెంటు పోల్లు, తీగలు చూసుకుంటూ వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నేను మీకు జాగ్రత్తలు చెప్పాను కనుక మీరు కూడా, మీకు తెలియదని కాదు, మీరు కూడా తెలుసుకోండి, కొన్ని జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని, మీ ఇండ్లను జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు పడే వానలు, వర్షాలు, తుఫాన్లు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా ఉంది వాతావరణ పరిస్థితులు కనుక దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని, జాగ్రత్త మీరు తీసుకుంటారని మేము మా ఛానల్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దయచేసి మా యొక్క ఛానల్, మా యొక్క వీడియోలు ఎప్పుడు మీ ఉపయోగం కొరకు, మీకు పనికి వచ్చే ఉపయోగాలు ఉన్నటువంటి మెసేజ్లు కానీ, జాగ్రత్తలు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాల సమస్యలకి మాకు చేతనంత వరకు మేము వీడియోల్లో మీకు సొల్యూషన్ చెప్తూ ఉంటాం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మా వీడియోల యొక్క ఫలితాలని మెసేజ్ల ద్వారా మేము మెసేజ్లు కూడా మెసేజ్లు ఇస్తూ ఉంటాం. ప్రతి మా వీడియోలో కూడా మీకు పనికొచ్చి చూడండి కోయిల్ ఎంత చక్కగా అరుస్తుందో. మా వీడియోలు ఏంటంటే ప్రతి వీడియోలో కూడా మీకు ఒక మెసేజ్ ఉంటుంది. మీకు పనికొచ్చే విధంగా మేము మెసేజ్లు వీడియోలు పెడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మీకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మా వీడియోలు మీరు గమనిస్తూ చూస్తూ ఉండాలా. మా వీడియోలు కొద్దిగా లెంత్ ఉంటాయి కానీ విషయం ఉంటుంది. ఆ విషయం కూడా మీకు మీ ఫ్యూచర్కి, మీ లైఫ్కి ఉపయోగపడే విధంగానే మేము కొంత శ్రద్ధగా ఆలోచించి పెడుతూ ఉంటాం కనుక ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్రెస్ట్గా ఈ వీడియోని ఓపికగా చూడండి. ఓపిక అనేది ఉండాలి. ఈ రోజుల్లో ఓపిక అనేది చాలా పేషెన్స్ తగ్గిపోయింది. ఓపిక తగ్గడం వల్లనే మనుషులు అనారోగ్యానికి గురవుతున్నారు. మనుషులు ప్రశాంతంగా, ఓపికగా, చక్కగా అసలు ప్రశాంతంగా రోజుకు 1 గంట కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఎలాగంటే కూర్చోవడం అంటే ఎలాగంటే ఏం ఆలోచించకుండా, ఏ ఫోన్లు, టీవీలు, ఎటువంటి ఆలోచన లేకుండా, కదలికలు లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా అలాగ అసలు చూస్తున్నట్లు లేకుండానే అలా చూస్తూ ప్రశాంతంగా హాయిగా ప్రతిరోజు 1 అరగంట, ఫస్ట్ పావుగంట కూర్చోండి, మెల్లగా అరగంట కూర్చోండి, ఆ తర్వాత గంట కూర్చోండి. అలాగ అలవాటు చేసుకుంటూ మీరు ఉండండి. ఎందుకంటే ఈ టీవీల వల్ల, ఫోన్ల వల్ల, మన సమాజం వల్ల మనకి ఏదో ఒక ఆలోచన, ఎవరో ఒకరు ఫోన్లు చేయడం, ఏదో ఒక ఆలోచించడం, ఎవరో ఒకరు మాట్లాడటం ఇలాగనే జరుగుతూ ఉంటుంది.
మనకు అవసరం లేవు. అవసరం అంటే మనకి ప్రశాంతతే మనకు అవసరం. కనుక ప్రతి మనిషి కూడా ఒక నిశ్చల స్థితిలో కూర్చోండి ప్రశాంతంగా. ప్రతిరోజు ఒక గంట కూర్చుంటే మీకు మనసు చాలా కుదుట పడుతుంది. అది అలవాటైతే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎటువంటి ఆందోళన కానీ, భయాలు కానీ, కోపాలు కానీ, ద్వేషాలు కానీ అలాంటి అన్నిటినీ పక్కన పెట్టేసి సమాజం, డబ్బు, ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టి రోజుకు ఒక గంట ప్రశాంతంగా కూర్చోవడం నేర్చుకోండి. అసలు ఎటువంటి ఏ ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా అలాగా నార్మల్గా కూర్చోవడం నేర్చుకుంటూ ఉంటే మీకు జీవితంలో చాలా మనసు నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. మనస్సు ఉంటేనే ఆలోచన అనేది, మనస్సు ఆలోచన రెండు కోతి లాంటివి. అవి మనిషిని నిలకడగా ఉంచవు. కనుక వాటిల్ని వదిలేయాలి, పట్టుకోకూడదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పట్టుకోవద్దు, వదిలేయండి, ఇగ్నోర్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా మీకు చక్కగా మీరు ఎలాగ నిశ్చలంగా మారిపోతాయో అలాగ ఉండిపోద్ది మీ లైఫ్లో. మీరు చాలా ప్రశాంతంగా అలవాటు చేసుకోండి. చాలా ప్రశాంతత అనేది చాలా సున్నితమైనటువంటి ఒక సమస్య. అది సమస్యే. ప్రశాంతత అనేది ఒక మనస్సు అనేది సమస్య, దానికి విరుగుడు ప్రశాంతత. మనస్సు, ఆలోచనలు ఇవి మనిషి యొక్క సమస్యలు, దానికి విరుగుడు ప్రశాంతత. ఆ ప్రశాంతత అంటే ఆ రెండింటిని, సమస్యల్ని, ఆ యొక్క ఆలోచనల్ని వదిలిపెట్టేయాలి. మనం వస్తూనే ఉంటే కానీ ఎప్పటికప్పుడు అలా కట్ చేస్తూ ప్రశాంతతకు, మీరు నిశ్చల స్థితికి, ప్రశాంతతకు వచ్చేయండి ఆటోమేటిక్గా. అప్పుడు మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ లైఫ్ కూడా ఆనందంగా, సంతోషంగా గడిచిపోద్ది. ఉంటాయి ప్రాబ్లమ్స్, ఉండవని కాదు. మీరు అనొచ్చు ఎలా ఆలోచించకుండా. ఆలోచించాలి, అవసరం ఉన్నంత వరకే ఆలోచించాలి. ఆలోచనలు కూడా ఆరోగ్యపరంగా ఉండాలి. ఆలోచనలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి చెడు ఆలోచనలు, బాధ కలిగించే ఆలోచనలు. రెండు ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు. మనం పని చేసేటప్పుడు, ఏదైనా టెక్నికల్ వర్క్ చేసేటప్పుడు ఆలోచించి చేస్తాం, అది ఆరోగ్యకరమైన ఆలోచన. దాంట్లో బాధ ఉండదు. మీరు గమనించండి. మీరు ఏదైనా రిపేర్ చేస్తున్నారనుకోండి, ఒక వస్తువులు కానీ, ఏదన్నా ఒక ఇంజన్ని కానీ, ఏదైనా గడియారాన్ని కానీ మీరు రిపేర్ చేసేటప్పుడు ఆలోచిస్తాడు మనిషి. ఒక రిపేర్ చేసే అతను ఆలోచిస్తాడు, కానీ ఆ ఆలోచన అతన్ని బాధ కలిగించదు, చింతన కలిగించదు. అది ఆరోగ్యకరమైన ఆలోచన. కానీ మన శరీర అవయవాల గురించి, మనం శరీర పరంగాను, లేకపోతే డబ్బు పరంగాను, సమాజ పరంగాను, మనకు పడనోళ్ళ విషయాల్లోనూ, మనకు శత్రువులైన వాళ్ళ గురించి కానీ, చెడు విషయాలు కానీ ఆలోచిస్తే అది బాధను కలిగిస్తాయి. అంటే ఆలోచనలు ఆలోచించండి, కానీ ఆరోగ్యకరమైన ఆలోచనలను పెట్టుకోండి. చెడు ఆలోచనలు ఎప్పటికప్పుడు మనకు అవసరం లేదు, వాటి వల్ల మనకి చెడే జరిగిద్ది కానీ మంచి జరగదు అన్న ఒక దృక్పథాన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. అది ఏది మంచిదా చెడా, అది ఆలోచించాలా ఆలోచించొద్దా అనే విషయం కూడా మనకి అర్థమైపోద్ది. కానీ చాలామందికి ఆ ఆలోచన విధానం కూడా అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, కనుక మనం ఆలోచించే ఆలోచనలు మంచివా చెడువా, ఆరోగ్యకరమైనవా అనారోగ్యకరమైనవా. మనల్ని బాధ కలిగించేవైతే అనారోగ్యకరమైనవి. మనకి ఆ బాధ అనేది కలగకుండా జస్ట్ ఒక టెక్నికల్గా మనం ఆలోచించేది ఆరోగ్యకరంగా ఆలోచన. చెప్పాను కదా, ఉదాహరణకి మనం రిపేర్ చేయడం, పని చేసేటప్పుడు మరి ఇది ఇలా ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఆ వస్తువు అక్కడ పెట్టాలి, దీన్ని ఇలా చేయాలనేది ఆలోచన. కానీ అది ఆలోచన మీలో బాధ కలిగేది, స్ట్రెస్ ఉండదు. కానీ ఏదైనా ఒక మన బంధువుల గురించి కానీ, మన బంధాల గురించి కానీ, డబ్బు గురించి కానీ, సొసైటీ గురించి కానీ, సమాజం గురించి కానీ ఆలోచించడం మొదలెట్టారనుకోండి, అది చాలా బాధగా ఉంటుంది మీకు. అది ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కువగా కోరికలు కోరుకోవద్దు. కోరికలు అనేవి చాలా బాధ పెడతాయి. కోరిక కోరారు అంటే అది జరిగే వరకు మనశ్శాంతి ఉండదు, జరగకపోతే బాధ, జరిగితేనే ఆనందం. అలాంటి సంతోషాలని, ఆనందాలు తాత్కాలికమైన ఆనందాలు, సంతోషాలు మనకి అవి జరిగితేనే. ఒక కారు కొందాం అనుకున్నారు, కారు కొంటేనే ఆనందం, కొనుక్కోతే ఆనందం లేదా. కొనే స్తోమత అన్నీ ఉంటే కొనుక్కోవచ్చు, దానిదే ఉంది. కానీ స్తోమత లేకపోయినా దాని గురించి ఆలోచించి మనసుని బాధ పెట్టుకోవచ్చు. అది అంటే జరిగేవి మనం ఆలోచించవచ్చు, చేయొచ్చు. కానీ జరగనివి మన చేతుల్లో లేనివి, మనం లేపలేని బరువుల్ని మోయకూడదు కదా. దాన్ని వదిలేస్తేనే మీకు ఆరోగ్యంగా ఉంటారు. అది అలా కొన్ని విషయాలు, ఏవి మంచివి, ఏవి చెడువి, ఏవి ఆలోచించదగినవి, ఏవి అనాలోచితంగా వదిలేయవలసినవి, అవి గమనిస్తే మీకు ప్రశాంతత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అన్నీ వదిలేస్తేనే ప్రశాంతత. ప్రశాంతత అంటే దాని గురించి కష్టపడక్కర్లా, ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లా, యోగాలు ఏం చేయక్కర్లా.
ధ్యానం అంటేనే, యోగా అంటేనే ఏంటి, అన్నిటి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండటమే ధ్యానం, యోగా స్థితి. మీకు నిలకడైన స్థితిలో ఉంటారు మీరు ఎప్పుడు, ప్రశాంతంగాను, ఏమి తెలియని స్థితి. ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉండడాన్నే ధ్యానం అంటారు, అదే యోగా అంటారు. అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. అంతేగాని కోట్లు సంపాదించి, లక్షలు సంపాదించి, కోట్లు సంపాదిస్తే జీవితం సార్థకం అవ్వదు. నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా, మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండాలి. ముందు ఆటోమేటిక్ మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శరీరం అదే సెట్ అయిపోద్ది. చిన్న రోగం అదే కాదు ఈ రోజుల్లో, మానసికంగా సరిగ్గా లేకపోవడం వల్లనే శారీరకంగా బాధపడుతూ ఉన్నారు. శారీరకంగా బాధపడే వాళ్ళు ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి మానసికంగా సెట్ అవ్వండి, శారీరకంగా ఎలా ఎందుకు మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అవి మీరు అంటారు అంత ఈజీ అన్నా అని, చాలా ఈజీ. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో ఆటోమేటిక్గా మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అవి వాటి పనుల్లో అవి సక్రమంగా చేస్తాయి. ఎప్పుడైతే టెంప్ట్ అవుతారో, ఎప్పుడైతే భయపడతారో, ఎప్పుడైతే ఆశపడతారో, ఎప్పుడైతే పగను, ద్వేషాలను, కోరికలను పెంచుకుంటారో అప్పుడు మీ శరీరంలో ప్రతి ఆర్గన్ కూడా అటెంప్ట్ అవుతూ ఉంటుంది. యాక్టివేషన్లో చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. తద్వారా మీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరిగిపోయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. తద్వారా మీ ఆర్గన్స్ మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. కేవలం ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిద్ది. అది మీకు తెలియక దాని విలువ తెలియక మీరేమంటారంటే ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ అంటారు. డాక్టర్ ఇచ్చే మందు 10% పనిచేస్తుంది. 90% మీ ఆరోగ్యానికి, మీ మానసికంగా మీరు చేసేటటువంటి యోగాకి, ధ్యానానికి, మీ మానసికంగా మీ రోగాలకు మందును తయారు చేసుకోవాలి. అదే ప్రశాంతత అంటే. మనిషి మానసికంగా ఆందోళన పడుద్ది, భయపడుద్ది, కోప్పడుద్ది, టెన్షన్ పడుద్ది. అనవసరం అన్నీ మనకు పనికొచ్చే అయితే కావు కనుక ఒక్క మాట అనుకుంటే ఇవి మనకు పనికి రావు అనుకొని పక్కన పెట్టేయండి. దట్స్ ఆల్. ఇది కష్టమైద్ది, చెప్పినంత ఈజీగా ఉండదు. సార్ మీరు చెప్తున్నారు కానీ అంత ఈజీ కాదు. కానీ మీరు ఒకసారి అలా అలవాటు చేసుకోండి. మీకు ఈజీ కాని పనిని, కష్టమైన పనిని ఎలా చేస్తారు మీరు చెప్పండి? ఎలా చేస్తారు మీరు? ఈజీ కాని పనిని, కష్టమైన పనిని మీరు ఎలా చేస్తారు? జనరల్గా మీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? మీరు టైం తీసుకుంటారు, ఒకేసారి చేయలేరు కదా. అలాగనే ఇది కూడా అంతే. ప్రశాంతత అనేది మీరు ఇప్పుడో పోగొట్టుకున్నారు. దాన్ని పొందాలంటే మళ్ళీ చాలా ఓపికగా అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే, ఏ పనైనా సరే మనకు ఒక్కసారికే రాదు. అలవాటు చేసుకుంటూ పోతే అప్పుడు మనకు అన్ని పనులు సక్రమంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదండి మనకి ఏ పనైనా సరే ఎలాగా చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఒకటి మనకి టైం కూడా పట్టిద్ది. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ప్రశాంతత మంచి మెడిసిన్. అది ఎలా చేయాలి ఇంకా మీకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు కోసం పెడతాను. దాన్ని కూడా మీరు చూడండి. చాలామంది చెప్తున్నారు, మీకు ఎవరిది నచ్చితే వాళ్ళకి తీసుకోండి, తప్పే ఉంది. మనిషి ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా దాని యొక్క పరాకాష్ట, అంతిమ తీర్పు ఒకటే. మనిషి ఎవరు ఎన్ని చెప్పినా సరే పాటించవలసినటువంటి పాటించండి, కార్యాచరణలో పెట్టండి దయచేసి. విని వదిలేయొద్దు దయచేసి. చాలామంది 100లో 99 మంది ఈయన వదిలేస్తారు, ఒక్కడెవరో ఆచరణలో పెడతారు. ఎవరైతే కార్యాచరణలో పెడతారో అప్పుడు వాళ్ళే ఆ యొక్క ఫలితాన్ని కూడా తొందరగా పొందుతారు. విని వదిలేసి ఆమంతా వదిలే అనుకుంటే ఏమవుదు, చెప్పేటోళ్ళకి ఏమవుదు, కానీ మీకే ప్రమాదం. అది ముందు మీకు చాలా ప్రమాదం అయింది. అది అలా సరిగ్గా పట్టించుకోక నెగ్లెక్ట్ చేస్తూ పనుల్ని వాయిదాలు వేస్తూ కాలవ్యాపన చేస్తూ పోయిన వాళ్ళు చాలామంది చాలా రోగాలకు గురైపోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ఆరోగ్యం సరికాదు. ఎందుకు సరికాదు అంటే వాళ్ళు డబ్బుతో డాక్టర్ల దగ్గర ట్యాబ్లెట్లు వాడచ్చు, మందులు వాడచ్చు, ఆపరేషన్లు చేసుకోవచ్చు. కానీ డాక్టర్ ప్రశాంతతని ఇవ్వడుగా. అందుకే మనమే డాక్టర్లు. ఎప్పుడైతే మనం మనసుని ప్రశాంతంగా చేసుకొని ఇవన్నీ కూడా మనకి అవసరం లేనివి కనుక మనకి ఆశ, కోపం, ఆందోళన, భయం, తర్వాత ఈర్ష్య, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన విషయాలు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చేది ప్రశాంతత. కనుక దయచేసి ప్రశాంతంగా ఉండటానికి అలవాటు చేసుకోండి. చెప్పాను కదా, ఒకరోజు పావుగంట కూర్చోండి ప్రశాంతంగా, ఎటువంటి ఆందోళనలు, భయాలు, కోపాలు లేకుండా
ఆలోచనల్ని పక్కన పెట్టేయండి. వస్తూ ఉంటాయి, ఆలోచించేటప్పుడు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మీరు మళ్ళీ ఇవి మనకు అనవసరమైనవి పక్కన పెడుతూ అలాగ పావుగంట, తర్వాత అరగంట, గంట అలాగ పెంచుకుంటూ పోండి. మీకు అలవాటు అయిపోద్ది. ఒకేసారి రాదు, కానీ మెల్లగా అలవాటై ఆ తర్వాత అది నిలకడైపోద్ది. మనసు ప్రశాంతంగా ఉంటాం. మీరు రోజుకు గంట కూర్చుంటూ ఉంటే మీకు కూడా చాలా చక్కగా ఉంటుంది. టీవీ చూసినంతసేపు మన మైండ్, మన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, మాట్లాడినంతసేపు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటి, ఏ స్థితిలో ఉన్నా నిశ్చల స్థితిలో ఉండటానికి అలవాటు చేసుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా, మీరు నడుస్తున్నా, పని చేస్తున్నా, ఆలోచిస్తున్నా కూడా ప్రశాంతంగా ఉండటమే అలవాటు చేసుకోండి. అది చెప్పినంత ఈజీ ఉండదు, కానీ కష్టంగానే ఉంటుంది. కానీ అలవాటు చేసుకుంటే అది ఈజీ అయింది. ఏదైనా పని అలవాటు చేసుకుంటే ఈజీ అయింది. ఆ అలవాటు చేసుకోవడానికి ప్రధానంగా ఉండవలసింది ఏంటి? ఓపిక. అంటే ప్రశాంతతకు పునాది ఓపిక. ముందు ఓపికగా కూర్చోవాలి. ఆ ఓపికగా మనం ఎప్పుడైతే కూర్చుంటామో అది మెల్లగా ప్రశాంతతకు దారితీస్తుంది. ప్రశాంతతే ఆరోగ్యం. అది ఆరోగ్యానికి దారితీస్తుంది, ఆహ్లాదకారానికి దారితీస్తుంది. సంతోషం, ఆనందం సునాయాసంగా పొందుతారు. కనుక దయచేసి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. ధ్యానం అన్నా, యోగాలన్నా ఇవన్నీ కూడా దేనికోసం చేస్తారంటే ప్రశాంతత కోసం, హాయిగా ఉంటుంది. అది ఒకతను అడిగాడట, అన్నా నువ్వు కోట్లు సంపాదిస్తున్నాను అంటున్నావు కదా, కోట్లు సంపాదించాక ఏం చేస్తావంటే హాయిగా కూర్చుంటా కాళ్ళ మీద కాలు వేసుకొని. అంటే నువ్వు హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడానికి కోట్లు సంపాదించాలన్నా అంటే, అవునన్న మరి సంపాదించాలి అనుకున్నాను. నువ్వు అనుకున్నావు, అంతే అనుకున్నావు, కష్టపడ్డావు, సంపాదించావు. చివరికి ఏం చేస్తున్నావు? నువ్వు హాయిగా ప్రశాంతంగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత సంపాదించింది, నీకు చివరికి కావాల్సింది ఏంటి? హాయిగా ప్రశాంతంగా ఉండడమే కావాలి, అంతే కదా. దానికోసం మళ్ళీ ఆందోళన పడిపోయి అప్పటికి నీ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి కదా. ₹1,00,00,000 సంపాదించడానికి నీకు టైం పట్టొచ్చు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈ స్ట్రెస్ వల్ల నీ ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. పూర్తిగా డ్యామేజ్ అయ్యాక ప్రశాంతత కూడా నీకు మెడిసిన్గా పనిచేయదు. కనుక దయచేసి మీరందరూ అనారోగ్యం కాకముందే ఆర్గన్స్ అన్ని మన శరీరంలోని అవయవాలని సక్రమంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. నిజమైన మెడిసిన్స్ అవే. ప్రశాంతతే మంచి మెడిసిన్, దానికి మించిన మెడిసిన్ లేదు. కనుక ప్రశాంతంగా ఉండండి. మీలో చిన్న చిన్న బాధలు, రోగాలు, రొప్పులు ఉంటే కూడా పూర్తిగా నయమైపోతాయి. దీర్ఘకాలిక రోగాలైన షుగర్, బీపీ, ఆర్థరైటిస్, గ్యాసు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా థైరాయిడ్ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలు. ఇవి మెల్లమెల్లగా మీ లైఫ్ స్టైల్ చెడిపోవడంతో, మీ ఆలోచన విధానం పెరిగిపోవడంతో వచ్చినాయి. ఇవి ఎందుకు వచ్చినాయి? మీ యొక్క ఆలోచన విధానం, మీ లైఫ్ స్టైల్, మీ యొక్క ఎక్సర్సైజ్ లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఇవి వస్తాయి. ముఖ్యంగా షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవి. వీటిని మెడిసిన్ ఏంటి అంటే, మళ్ళీ మీరు ఎలా అయితే చెడగొట్టుకున్నారు, ప్రశాంతతను చెడగొట్టుకున్నారు, స్ట్రెస్ పడ్డారు, తర్వాత బీపీ పెంచుకున్నారు, ఆలోచనలు పెరిగిపోయినాయి, తద్వారా మీకు నిద్రలేమి అయిపోయింది, అన్నీ కూడా మీకు రోగానికి కారణమైంది. మరి రోగం తగ్గాలి అంటే ఇవన్నీ మళ్ళీ మీరు ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే మీ లైఫ్ స్టైల్ మార్చాలి. మీ నిద్ర విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ. మీరు తప్పులు చేసింది ఎక్కడ? నిద్ర విషయంలో తప్పులు చేశారు. ఎక్కువ టైం మెలుకుంటాం, పొద్దున్నే కాకుండా పొద్దు పోయాక చాలా సూర్యోదయం అయిన 2-3 గంటలకి లెగడం, ఇదొక పాయింట్. ఇంకోటి అంటే తినే ఆహారంలో మసాలాలు, ఉప్పులు, కారాలు, నాలుక రుచి ఎన్ని కోరుకుంటే అన్ని రుచులు నాలుకకి ఇచ్చేయడం, కంట్రోల్ చేయకుండా తినేయడం, ఇది రెండవ కారణం. మూడోది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అయిపోవడం, ఆలోచనలు పెంచుకోవడం, కోప్పడడం, ఈర్ష్యపడడం, ఇలాగా మీకు అనేక రకాలు అన్ని కారణాలు కూడా మీ యొక్క దీర్ఘకాలిక వ్యాధులకి కారణాలు ఇవి. మరి వీటిలన్నింటినీ రివర్స్ చేయడం అంటే మార్పు చేసుకోవాలి. నిద్ర, ఆహారం, వ్యవహారం అంటే ఇతరులతో ఎలాగా ఆరోగ్యకరంగా మాట్లాడాలా, మంచిగా మాట్లాడాలా. వాళ్ళు మనల్ని బాధ కలిగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మనం చూసి వాళ్ళని చూడగానే మన కోపం వచ్చే విషయం చూడొద్దు. ఇగ్నోర్ చేస్తూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి. అలాంటివి వదిలేస్తూ ఉంటే మళ్ళీ మీరు ప్రశాంతమైన లైఫ్కి వస్తారు. ఎవడైనా మనకి ఇష్టం లేనివాడు కలిశాడనుకో, వాడిని చూసి చూడటం మన దారి మనం వెళ్ళిపోవాలంతే. వాడి అన్న పట్టించుకోవద్దు మనం.
వాడు ఎందుకు మనం పట్టించుకోనప్పుడు వాడు ఏమనలేడు, అనటానికి కూడా ఛాన్స్ లేదు వాడికి. అర్థమైందా? కనుక ఇలాంటి విషయాలు సమాజంలో బతికేటప్పుడు మరి సంఘ జీవనం కదా మనుషులు, ఈ సంఘ జీవనం గడిపేటప్పుడు చాలా వస్తూ ఉంటాయి. కనుక వాటిని అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసుకుంటూ మళ్ళీ మీ మనసుని నిశ్చల స్థితికి తెచ్చుకుంటూ అలవాటు చేసుకుంటూ పోతే ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ప్రశాంతత పొందాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కూర్చోగానే ఒక 7 నిమిషాల్లోనే మీరు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు, నిశ్చల స్థితికి వచ్చేస్తూ ఉంటారు. స్థితి స్థిరప్రజ్ఞుడు అంటారు. స్థిరంగా ఉండడం అన్నమాట. స్థిరప్రజ్ఞుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో చెప్తారు కదా, స్థిరప్రజ్ఞులు అంటే ఎవరు? ఎటువంటి వాటికి చలించకుండా ప్రశాంతంగా నిశ్చల స్థితిలో ఉండిపోవడాన్ని స్థిరప్రజ్ఞులు అంటారు. అంటే ఆనందానికి ఎగిరిపడకుండా, బాధకి కుంగిపోకుండా, ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా. భావోద్వేగాలు అంటే ఏంటి? భావోద్వేగాలు అంటే మన శరీరంలో కలిగేటటువంటి భావోద్వేగాలు, ప్రేరణలు. అంటే కోపం, బాధ, ఆలోచన, ఆశ, తర్వాత ద్వేషం, తర్వాత ఈ చూసి ఓర్వలేకపోవడం, ఇవన్నీ కూడా మన భావోద్వేగాలను పెంచేస్తాయి, ఆరోగ్యాన్ని చెడగొడతాయి. కనుక దయచేసి ఈ భావోద్వేగాలను కంట్రోల్ చేయడం కాదు. కంట్రోల్ చేయడం అంటే మళ్ళీ వాటిని నొక్కి పెట్టడం వల్ల ఇంకా పెరుగుతాయి. స్ప్రింగ్ని నొక్కే కొద్దీ దాని ప్రెషర్ పెరిగినట్టు అలాగ పెరుగుతాయి. వాటిని వదిలేయడమే ఉత్తమం. ఎక్కడెక్కడ వదులుకుంటూ మీరు ప్రశాంతంగా మళ్ళీ ప్రశాంతతకు వచ్చేస్తూ ఉండాలి. మళ్ళీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆలోచన వస్తుంది, మనకు అవసరం లేదు దాన్ని వదిలేయండి అనేసి మళ్ళీ ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తూ మెల్లగా ఒకళ్ళకి నెల పట్టొచ్చు, ఇంకోళ్ళకేమో సంవత్సరం పట్టొచ్చు, ఒకళ్ళకేమో 10 రోజుల్లోనే అలవాటు అవ్వచ్చు. చెప్పలేము. ఒక మానసిక ఉధృతని బట్టి మీరు దాంట్లో పూర్తిగా మునిగిపోతే బయటకు రావడానికి టైం పడుతుంది, కొద్దిగా మునిగిపోతే కొంతకాలం పడుతుంది. వెంబటే మనం కోలుకోగల శక్తి, ఇంటర్నల్ పవర్ ఉన్నట్లయితే తక్కువ కాలంలోనే మీరు బయటపడిపోవచ్చు. సమస్యల నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి బయటపడేసేది ప్రశాంతత. ఆ ప్రశాంతతకు మీరు బీజం వేసుకొని ఆ ప్రశాంతత అనే మొక్కనే మీలో పెంచుకోవాలి. చాలా సున్నితమైనటువంటి పరిస్థితి ప్రశాంతత అంటే. నిశ్చల స్థితి, ఆందోళన లేని స్థితి. ఇలా ఈ స్థితిని నెలకొల్పాలి మన మనసులో. ఇప్పుడు మనస్సుని తీసేయాలి, ఆలోచన తీసేయాలి. మతిని, మనస్సుని తీసి పక్కన పెడితే, ఆలోచన విధానాన్ని, తర్వాత ఉత్ప్రేరకాల ప్రభావాన్ని పక్కన పెడితే ఆటోమేటిక్గా మిగిలేదే ప్రశాంతత. ఏమీ ఉండదు. ఇక ప్రశాంతంగా అంటే అర్థం ఏంటి? మీరేదో శూన్యంలో ఉన్నట్టు, తేలిగ్గా అలా గాల్లోకి ఒక దూతి పింజలు ఎగిరినట్టు ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు. ఓకే ఫ్రెండ్స్, కనుక మీకు ఈరోజు ఈ వర్షాన్ని చూపిస్తూ మీకు మంచి విషయాలు చెప్పాననుకుంటున్నాను. మీరు కూడా దయచేసి వీటిని పాటించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఏమైనా తెలియని విషయాలు అంటే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను అంతే. నాకు చేతనైనంత వరకు నేను మీకు నాకున్న జ్ఞానంలో నాకున్నటువంటి విషయాలు, తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను. మీకు కావలిస్తే తీసుకోండి మీరు అంతే. మీకు దీంట్లో మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే, నేను చెప్పిన మాటల్లో మీకు ఏమైనా నచ్చిన విషయాలు, మీకు మంచిగా అనిపించినటువంటి విషయాలు ఉంటే మీరు వాటిని తీసుకోండి అంతే. చూడండి మా చెట్ల జామకాయలు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రశాంతతకి మంచి ప్రదేశం ప్రకృతి ఒడి. ప్రకృతిలో కూర్చొని ప్రశాంతంగా ఉంటే మీకు 100% రిజల్ట్ తొందరగా వచ్చేస్తుంది. అనుకుంటాం ఎక్కడ కూర్చున్నారో ప్రశాంతంగా ఉండడం అంటే, కొత్తగా ప్రాక్టీస్ చేసేటోళ్ళు తొందరగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అలా ప్రభావాలకి లోనయ్యే కదా అనారోగ్యానికి గురయ్యారు. కనుక వాళ్ళు కొద్దిగా ప్రశాంతమైన చోటు అంటే ప్రకృతి ఒడిలోకి, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూర్చొని ప్రశాంతతగా, తర్వాత నిశ్చల స్థితిలో ఆలోచన లేకుండా ప్రకృతి ఒడిలో కూర్చొని చేయండి. తొందరగా రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి కొంచెం జామకాయ జూమ్లో పెడతా, చూడండి జామకాయలు.